కానీ దేవగడ్ గారు నిజంగా టీజర్ చూస్తే ఎవరికైనా కుటుంబ స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుందండి. బయట జరుగుతున్న చర్చ ఆయనేమో చంద్రబాబు నాయుడు, ఈయనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి, బయట జరుగుతుంది. మీరు ఆయన కేకే అని అంటున్నారు, ఎంఎస్ఆర్. నా దృష్టిలో నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా కుటుంబం. దట్స్ హౌ ఐ సీ ఫ్రెండ్షిప్ బేసిక్లీ. సో అందుకని నేను కుటుంబం అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ కూడా దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఓన్లీ, రైట్? అండ్ దట్స్ ద పర్స్పెక్టివ్ ఐ హ్యాడ్. మీరు సిమిలారిటీస్ చూస్తున్నారు, నేను డిఫరెన్సెస్ చెప్తున్నాను మీకు. అందుకనే ఏమంటున్నానంటే మీరు సిమిలారిటీస్ చూసుకోండి, ఆపాదించుకోండి, మీకు ఇష్టంగా ఉంటుంది ఆపాదించుకోండి. అసలు ఆగస్టు 7వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎలాగ ఆపాదించుకోవాలని ఎదురు చూస్తారు. ఆపాదించుకున్నప్పుడు ఏమవుతుందంటే బలంగా మీరు ఆపాదించుకోలేని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్కి, కృష్ణమనాయుడికి ఒక చిన్న స్టామరింగ్ ప్రాబ్లం ఉంటుంది. తను ఏదైనా చెప్పాలనుకున్న దాన్ని ఆవేశంగా చెప్పాలనుకుంటాడు, చాలా ఐడియాలజీ ఉంటుంది, అది చెప్పలేకపోతుంటాడు. దాన్ని ఓవర్కమ్ ఎలా అవుతాడు అనేది లైక్ రంగస్థలంలో హీరోకి ఉన్న కొన్ని డిజబిలిటీస్ కావచ్చు, ఎనేబిలిటీస్ కావచ్చు, ఆర్ ఈవెన్ పుష్ప కానీ ఇదన్నా కూడా ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు ఇంటెంట్ ఆబ్స్టాకిల్ అనేది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడే ఆ జర్నీని ఎంజాయ్ చేస్తాం కథ విషయంలో. ఊరికే ఫ్లాట్ అవుట్ తోప్ అనేసాం అనుకో, ఇంకేముంది సినిమా చెప్పడానికి, వెళ్ళిపోవచ్చు. సో నేను ఆ పాత్రల మీద నాకు ఆ స్వతంత్రం ఉండడం కోసం, ఆ లిబర్టీ ఉండడం కోసం, నిజంగానే ఆ క్యారెక్టర్ని నేను ప్రేమించినట్లు అందరూ ప్రేమించాలనే ఉద్దేశం కోసం వాళ్ళని మీలాగా నాలాగా తీర్చిదిద్దారు. మన వీక్నెసెస్ ఉంటాయి, మన వల్నరబిలిటీస్ ఉంటాయి, మన కష్టాలు ఉంటాయి. వీటిలన్నింటినీ ఓవర్కమ్ అవుతూ ఒక అంబిషియస్ సోల్స్ లాగా ఎలా ఒక గ్రేట్ లీడర్స్ అయ్యారని. అందుకే మూల కథని అనేక మలుపులు తిప్పి వియర్ ఒక కన్క్లూషన్కి వచ్చే లోపల మళ్ళీ దాన్ని తిప్పేశారు మీరు అక్కడ. ఎలా అందుకే మీరు చాలా తెలుగుగా తీశారు సినిమాని. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి రాజకీయ చైతన్యం బాగా ఎక్కువ. అదే చిన్నది ఉంది అంటే దాని చుట్టూ చాలా వెనక్కి వెళ్ళి చూస్తారు. మీరు అదే అని చెబుతూ అనుకునే లోపు ఇది మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. నా ఇంటెన్షన్ చెప్పనా అండి, ఇప్పుడు రాజకీయాన్ని జనాలు అందరూ శత్రుత్వం లాగా చూస్తున్నారు. నేను రాజకీయ ప్రక్రియని ఒక ప్రక్రియలాగా చూస్తున్నాను. మన కుటుంబంలో మనం అందరం ఎలా సంతోషంగా మనకు కావాల్సిన తింటూ, కావాల్సిన అంబిషన్తో కావాల్సిన పని చేసుకుంటూ ఆహ్లాదంగా ఉండగలమో దాన్ని ఎనేబుల్ చేసేదే రాజకీయ ప్రవృత్తి అనుకుంటున్నా. అందులో ఈ దారిలో వెళ్తే అది అచీవ్ చేస్తాం, ఈ దారిలో వెళ్తే అది అచీవ్ చేస్తాం అనేవే పార్టీలు నా ఉద్దేశంలో. రైట్ నౌ సగం ఆ దారి రైట్ అవ్వచ్చు, సగం ఈ దారి రైట్ అవ్వచ్చు. ఇనవే మా లీడ్ క్యారెక్టర్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒకరు ఒక సగం చూస్తే ఇంకో సగం చూస్తారు. అలా టుగెదర్ దే ఆర్ కంప్లీట్. లైక్ యాజ్ కుటుంబ పెద్దలుగా వాళ్ళని చూసుకుంటే. అసలు ఒక్క విషయం చెప్పండి, ఈ సినిమాలో ఏం చూపిద్దాం అనుకున్నారు మీరు? సినిమాలో నేను చూపిద్దాం అనుకున్నది చెప్తున్నాను మీకు. మనందరం ఒక కుటుంబం అనే ఫీలింగ్ తెప్పిద్దాం అనుకున్నాం. మన తెలుగు వాళ్ళందరం ఒక కుటుంబం, మన భారతీయులు అందరం ఒక కుటుంబం అనేది ఫైనల్గా మీకు కలగబోయే ఒక యూనిఫైడ్ ఎమోషన్. దానిలో గొడవలు ఉంటాయి, దానిలో గొడవలు చూస్తారు, ఆర్గ్యుమెంట్స్ చూస్తారు, డిఫరెన్సెస్ చూస్తారు. రైట్ లైక్ చాలా ఆ కుటుంబంలో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఒక బ్లడ్ బాత్లో నుంచి బయటకు రావడం చూస్తుంటారు. సో ఎందుకంటే నా కుటుంబ కథలాగా చెప్తున్నాను నేను దీన్ని. లైక్ నాకు ప్రస్థానం అనేది లోకనాథం నాయుడు ఫ్యామిలీ ఎలా అనిపిస్తుందో నాకు ఈ కథని ఒక తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఒక కుటుంబ కథగా చూస్తున్నాను నేను. తెలుగు కుటుంబ కథలా. తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన కుటుంబ కథ, లేదంటే తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన రాజకీయ పార్టీలకు సంబంధించి గత చరిత్ర? రాజకీయ పార్టీలు ఆర్ ఇమ్మెటీరియల్ అండి, దే డోంట్ మ్యాటర్ టు ఎనీథింగ్. ఎండ్ ఆఫ్ ద డే కుటుంబం మ్యాటర్స్. రాజకీయ పార్టీలు పుడతాయి, చేస్తాయి, వాటిని పట్టుకుని ఊలాడడం ఎందుకు మనం? అందుకనే నేను ఏ పార్టీ ఆన్సర్ జనాలు నమ్ముతారనుకుంటున్నారా? జనాలు నమ్మినా నమ్మకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. నేనేంటని చెప్తున్నా, నేను వచ్చేసి ఏ పార్టీకి బానిసను కాదు, ఏ హీరోకి బానిసను కాదు, ఏ ఇమేజ్కి బానిసను కాదు. నేను ఐఎమ్ ఏ ఫ్రీ సోల్. అది వాళ్ళని బంధించుకొని మా హీరోని ఇలాగే చూస్తాను, అవతలని నేను శత్రువుగానే చూస్తాను అనుకునే వాళ్ళని నేనేం చేయలేను. అదే డౌట్ వచ్చింది. ఇది చూసి వాళ్ళు బందీ అయ్యారు, పర్సెప్షన్ మార్చేశారు దీన్ని. నేను అనడం వాళ్ళు ఖైదీలు, నేను ఖైదీని కాదు, నేను ఫ్రీ సోల్ని. కాబట్టి నేను అందరిలోనూ గొప్పతనం చూస్తాను, మంచితనం చూస్తాను, ఇవన్నీ చూస్తాను. బట్ అగైన్ డిఫరెన్సెస్ కూడా చూస్తాను. వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలో ఈ గొడవలో ఇది రైట్ అనిపిస్తాను, ఇది రైట్ అనిపిస్తాను అని ఒక జర్నీ. దట్స్ హౌ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ రిటర్న్. అప్పుడేమవుతుందంటే మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది, జీవితం మీద మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది.
పాలిటిక్స్ మీద అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్, రైట్? For more videos like this, subscribe Big TV channel.